జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతుందేంటి? మీరు రాసేటటువంటి వార్త ఏంటి? కనీసం అవగాహన ఉండాలి కదా మీకు. అవగాహన ఉంది, కానీ ఏంటంటే మన్నెవడరు ఆపేది? వీళ్ళు అడిగితే మేమెందుకు సమాధానం చెప్పాలి? సస్తే చచ్చిపోయారు సావనేంటి జనాలు అనేది కదా మీ ఆలోచన. ఎంత దారుణం చూడండి. నిన్న రైతుల గురించి నేను జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి రైతులను పరామర్శించి ఆయన అడిగినటువంటి క్వశ్చన్లకి సమాధానం చెప్పకుండా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు మాట్లాడేటటువంటి మాటలేంటి? నిన్న జగన్ గారు అడిగింది ఏంటి? అయ్యా ఒక్క రోజులోనే మీరు 30వ తేదీన ప్రొసీడింగ్స్ ఇచ్చి 31వ తేదీలోగా ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని ఒక రోజులో ఇస్తే ఎట్లా? 15 లక్షల ఎకరాల్లో పంట ఆల్రెడీ నష్టపోయింది. మీరే ఇక్కడ 3,70,000 ఎకరాలు అని చెప్పి చెబుతా ఉన్నారు. మరి మిగిలిన రైతులందరూ నష్టపోతారు కదా. ఇది ఒక పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్ వచ్చేటప్పుడు క్లియర్గా రైతులకు సంబంధించి ఉచిత పంటల బీమా ఎందుకు చెల్లించలేదు? ఇది జగన్ గారు అడుగుతుంది. దానికి మీరు ఎక్కడ సమాధానం చెప్పకుండా 17 నెలల్లో 16 విపత్తులు వచ్చినాయి, రైతాంగం పూర్తిగా నష్టపోయిందని జగన్ గారు అడుగుతూ ఉంటే ఇక్కడ అచ్చెన్నాయుడు స్టేట్మెంట్ చూడండి. రైతుల పేరుతో వైసీపీ నేతలు నాటకాలు ఆపాలంట. రైతుల పేరుతో వైసీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారా? అంటే రైతు భరోసా ఏదైనా అడిగితే మీకు నాటకమా? ఇన్పుట్ సబ్సిడీ ఏదైనా అడిగితే నాటకమా? ఎన్యూమరేషన్ ప్రక్రియ సరిగ్గా చేయండి అంటే నాటకమా? ఈ క్రాప్ ఎందుకు నమోదు చేయలేదంటే నాటకమా? రైతులకు ఉచిత పంటల బీమా ఏదంటే మేము నాటకం ఆడుతున్నామా? ఎవడయ్యా నాటకాలు ఆడుతుంది? బాడీ పెరగంగానే సరిపోదండి, బుద్ధి జ్ఞానం ఉండాలి. మిస్టర్ అచ్చెన్నాయుడు గారు మిమ్మల్ని అడిగేది, ఎవరు నాటకాలు ఆడుతుంది? రైతులకు సంబంధించి రైతులను సర్వనాశనం చేసినటువంటి నీచమైనటువంటి ప్రభుత్వం ఇది. అసలు ఇంకంతకంటే పెద్ద పెద్ద మాటలు వాడాలి మీ మీద. రైతులకంటే మేమంట పంటల బీమా ఇవ్వలేదంట. చెబుతా, రాసుకో, ఎప్పుడెప్పుడు ఎంత ఇచ్చామో రాసుకోండి. మీది ఎల్లో దినపత్రికల్లో మీరు కడుపుకు అన్నం తింటే ఈ వార్త వేయండి రేపు పొద్దున. రైతులకు సంబంధించి ఉచిత పంటల బీమా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014-19 మధ్య ఎగ్గొట్టాడు 6,20,000 మందికి. అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ బకాయిలు 6,20,000 మందికి 715,84,00,000 ఇచ్చాం. 2019-20 సంవత్సరంలో ఉచిత పంటల బీమా ద్వారా 9,48,000 మందికి, ఏదైతే పంట నష్టపోయినటువంటి వాళ్ళకి 9,48,000 మందికి 1,252,19,00,000 ఇచ్చాం. 2020-21 సంవత్సరంలో 13 లక్షల మంది రైతులకి 1,739 కోట్లు ఇచ్చాం. 2021-22 సంవత్సరంలో 15,61,000 మందికి 2,977,24,00,000 ఇచ్చాం. 2022-23లో 10,26,000 మంది రైతులకి 1,117,21,00,000 ఇచ్చాం. మొత్తంగా 54,55,000 మంది రైతులకి 7,802 కోట్ల 8 లక్షల రూపాయలు, అంటే 7,802 కోట్లు కేవలం ఉచిత పంటల బీమా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తన 5 ఏళ్ల టైంలో 54.5 లక్షల మంది రైతులకు ఇచ్చింది. ఇది లెక్క. మీ జీవితంలో ఒక్కలకి ఇవ్వాల ఈ 16 నెలల కాలంలో. మళ్ళీ మీరు విమర్శలు, పంటల బీమా, అసలు మీకు పంటల బీమా అంటే ఏందో తెలుసొచ్చా ఈ ప్రభుత్వానికి? ఎందుకంటే 22 మంది క్రిమినల్స్ కదా, మీకు పంటల గురించి ఎందుకు తెలుస్తుంది? ఇప్పటికైనా రైతుల ప్రయోజనాల గురించి ఆలోచించండి. సొల్లువాగుడు, రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు కాదు. ప్రభుత్వాన్ని ప్రభుత్వంలాగా నడపండి. మీకు శాత కాకపోతే రాజీనామా చేసి ప్రభుత్వం డిజాల్వ్ చేయండి. మేము శాతకాంత అర్థంలోనే ఒప్పుకోండి. నారా లోకేష్ అంట నిన్న ప్రజా దర్బార్ నిర్వహించారంట, పోటెత్తారంట. 4 గంటలు 4,000 సమస్యలు, అండగా ఉంటామని యువనేత భరోసా. దివ్యాంగుల సమస్యలు తెలుసుకున్న మంత్రి లోకేష్ ఫోటో ఈనాడు. ఆంధ్రజ్యోతి గ్రీవెన్స్ను గాలికి వదిలేశారు. పార్టీ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు. మీరు సరిగ్గా నిర్వహిస్తే ఈ ఒక్కరోజు 5,000 మంది వస్తారా? పార్టీ నేతలపై లోకేష్ ఆగ్రహం. సొంత ఇమేజ్తో గెలిచామనుకునేవారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలవచ్చు. పార్టీ పరిణామాలపై లోకేష్ సుదీర్ఘ చర్చ. ఎంతటి వారికైనా పార్టీయే సుప్రీం. సీనియర్లు చనిపోతే కూడా ఇంటికి వెళ్ళరా? కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వదంతిపై లోకేష్ సీరియస్ అయ్యారు. కొనకళ్ళ నారాయణరావును ఉద్దేశించి మాట్లాడుతూ జోగి రమేష్ బీసీ కార్డు వాడి టీడీపీ పైన చంద్రబాబు పైన విమర్శలు చేస్తూ రెచ్చిపోతుంది. మీరంతా ఏం చేస్తున్నారు? కులం కార్డు తీసి వెంటనే మీరు స్పందించాల్సిన పని లేదా? సీనియర్లు ఎవరికి వారే స్వతహాగా నిర్ణయాలు తీసుకొని స్పందించాలి. చూడండి, కులం కార్డు వాడి మాట్లాడాలని చెప్పి నారా లోకేష్ డైరెక్ట్గా చెప్తున్నాడు. మళ్ళీ వీళ్ళు కులాల గురించి మాట్లాడతారు. అన్నీ మాట్లాడేదంతా వీళ్ళే. 5,000 మంది వచ్చారంట నిన్న, సమస్యలు ఉన్నాయని. ఒక్కరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి 5,000 మంది సమస్యలు ఉన్నాయని వచ్చారంటే ఈ రాష్ట్రంలో అసలు వ్యవస్థ ఉందా? యంత్రాంగం పనిచేస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కడికక్కడ గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల ఆధ్వర్యంలో 543 సేవలు అక్కడే అందుబాటులో ఉండేవి. ఎవరు ఎక్కడికి వచ్చే పని ఉండేది కాదు. మండల ఆఫీస్ కూడా వెళ్ళే పని ఉండేది కాదు.
ఇప్పుడు చూడండి, సచివాలయాల్లో పని కావట్లేదంట ఈ కూటమి ప్రభుత్వంలో. ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులో పని కావట్లా, కలెక్టర్ ఆఫీసులో పని కావట్లా. డైరెక్ట్గా నేరుగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ అధికార పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ కార్యాలయం, అక్కడికి వచ్చి 5,000 మంది వచ్చారంట ఒకరోజు సమస్యలు ఉన్నాయని. రాష్ట్రంలో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో ఒకసారి చూడండి. ఏం పనులు కావట్లేదు అనేది ఈ అడ్డింగ్ బట్టి అర్థం కావట్లే, ఒక్క పని కావట్లేదని. అందుకని కనీసం వాళ్ళ అధికార పార్టీ కదా, మంత్రుల దగ్గరికి వెళ్తే ఏమైనా పని అవుతుందేమో అని ముఖ్యమంత్రి మంత్రులు వాళ్ళు ఉంటారు కదా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోనే అక్కడికి వెళ్తున్నారు. సచివాలయంలో వెళ్ళిన పనులుగా ఏది రాష్ట్ర సచివాలయంలో, ఇక్కడ గ్రామ సచివాలయంలో కూడా కావట్లేదు ఈ ప్రభుత్వంలోనే కదా. ఎందుకు అవుతుంది ఇక్కడ? వీళ్ళంతా పొలిటికల్ గవర్నెన్స్ నడుపుతుంటే ఎందుకు అవుతుంది పనులు? పబ్లిక్ గవర్నెన్స్ నడితే అయ్యింది కదా. గ్రీవెన్స్ను కూడా గాలికి వదిలేశారు. గ్రీవెన్స్ అసలు ఎక్కడ, అంతకుముందు కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండేది స్పందన అని, ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం అయ్యాయి. స్పందన అని ఎత్తేసి వీళ్ళేదో గ్రీవెన్స్ అని పెట్టుకున్నారు వీళ్ళ పార్టీ ఆఫీసులో, దానికి కూడా గాలికి వదిలేశారని వాళ్ళ పత్రికే రాస్తుంది. గొప్ప ప్రభుత్వంలో నాయన మీది.